గారు జయరాజ్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి గారికి, ఎందరో ప్రహ్లాద్ గారికి, చాలా మంది దగ్గర మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ గారికి, రావు గారికి, లక్ష్మణ గారు అందరికీ ముఖ్యంగా గద్దరన్న మీద అభిమానంతో గద్దరన్న వర్ధంతిని ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి కారణమైనటువంటి ఓ గద్దరన్న అభిమానుల మీ అందరికీ శీర్షం దండం పెడుతున్నాను. ఓ మీడియా మిత్రులారా మీకు వందనాలు. అది జననాట్య మండల, ప్రజానాట్య మండల, ప్రజా కళామండల, అరుణోదయ, సిపిఐ, సిపిఎం, ఎన్ఎల్ పార్టీ లేకపోతే పొడుగు 15 వర్గాలకు సంబంధించిన పార్టీల మొత్తం యావత్ ప్రజలకి కూడా వాళ్ళు నీవు ఏకం ఈ వేళ ఈ సభను దిగ్విజయంగా చేస్తున్నందుకు సెల్యూట్ టు గద్దరన్న ఫ్యాన్స్ అండ్ సమాజం కోసం పనిచేస్తున్నా ఓ ప్రజా సంఘాలారా మీ అందరికీ దండం పెడుతున్నా. ఇక గద్దరన్న గారి వర్ధంతి ఒక ప్రజా యుద్ధం, ఇది మాన్యుమెంట్. He's the one of the best communicators about option in the world. ఏమి గద్దరన్న ఎంత గొప్పవాడు ఈ సమాజం కోసం, పీఠ ప్రజల కోసం, సమాజం కోసం. కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో దక్కాలని అనే అంశం కోసం, సిద్ధాంతం కోసం ఆయన జీవితాల్లో కష్టపడ్డాడు, అమోఘ ఫైట్ చేశాడు. అనేక మందిని, వేలాది మందిని ఉద్యమం వైపు నడిపించాడు. That is the greatest of Gaddar. అంత గొప్పలో చేసిన మహానుభావుడు గద్దర్కి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా. మహాకవి శ్రీ అంటారు, నిజమైన ప్రజాకవి నేను కాదు, గద్దరన్న ఒప్పుకుండా అంటాడు ఆయన. నిజమైన ప్రజాకవి గద్దరన్న, ఒక ప్రజా వాగ్గేయకాడు, ఒక ప్రజా యుద్ధ నౌక. ఆ మహానుభావుడు కేవలం ఒక పాటగాడే కాదు. ఎందుకంటే ఈ భారతదేశంలో కానీ, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, ప్రపంచంలో కానీ మహామహావాగ్యకారు ఉన్నారు. ఓ సుబ్బారావు హనుమంతు గారు, ఓ నాగర్ గారు, ఓ యాదగిరి గారు, ఓ ముప్పటి ప్రసాదరావు గారు, ఓ పాల్ రాప్సన్, ఒక ఎంతో మహానుభావులు ఉన్నారు. అయితే గద్దరన్న ఎక్కడ ఒక పూర వెంకన్న గారు, ఓ జయరాజ్ గారు, ఎంతో మహానుభావులు ఉన్నారండి. అయితే గద్దరన్న ఎక్కడ వీళ్ళని క్రాస్ చేయగలిగాడు. బికాస్ ఆయన గొప్ప ఆటగాడు, పాటగాడు, అన్నింటినీ మించి బెస్ట్ కమ్యూనికేటర్, అమోఘంగా అనేక లాంగ్వేజ్లకి పట్టుంది. ఆయన మెరిపిస్తాడు, విజృంభిస్తాడు, అనేక రకాలుగా చైతన్యపరుస్తాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ గద్దర్. దట్ ఈస్ ప్రజాయుద్ధం. సెల్యూట్ గద్దర్. మిత్రులారా, కేవలం గద్దరున్న ఉద్యమాలకు సంబంధించిన వరకు పరిమితం కాదు. ఆయన రాసిన పాటలు కేవలం ఉద్యమ పాటలే కాదు, ఉద్యమ పాటలతో పాటు అనేక సెంటిమెంట్ పాటలు కూడా రాశాడు. అనేక సినిమాలు రాశాడు. ప్రప్రదంగా బి నరసింహరావు గారి సినిమా, గౌతమ్ ఘోష్ గారి డైరెక్షన్, రవి గారి సినిమా, మాధురి, బండనిక బండిగట్టి, యాదగిరి గారు రాశారు. తెలంగాణ సాగర రైతన్న టైంలో ఆ పాటని గద్దరన్న పాడి మొత్తం గద్దరన్న ఆ పాట ద్వారా అప్పుడు దాకా తెలంగాణకి పడుతున్న గద్దరన్న యావత్ ప్రపంచానికి చేశారు. బండనిక బండిగట్టి మా పాట ద్వారా ఆయన గుర్తు, ఆయన గొప్పతనం. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ద సాంగ్. ది గ్రేట్ యాదగిరి గారు గద్దరన్న గొప్ప ఆలోచించాడు. చిత్రవిద్య ఎంత గౌరవం చేశాడు. కేవలం ఆ పాటలే కాదు, అయ్యే పాటలే కాదు. మాలాంటి చాలా మంది ఎవరి కోసం అయితే అవి ప్రజల కోసం సినిమాలు తీస్తున్నామంటూ ఆయన ఫీల్ అయ్యాడు. మేము చిత్తశుద్ధితో చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు మేము విజ్ఞప్తి చేస్తే మీరు ప్రజల కోసం సినిమాలు చేస్తున్నారు కాబట్టి నేను రాస్తానని చెప్పి వచ్చి రాసిన మహానుభావుడు గద్దరన్న. నిజంగా చెప్తున్నాను సార్. అలా రాసిన పాట మా గురుదాసు నారాయణ గారు, నేను మొదటి నుంచి అర్ధరాత్రి సొంతం నుండి చాలా సినిమాల వరకు నేను గద్దరన్నతో రాయించుకోదా. ఒగ్గుపండి ప్రసాదరావు గారు, గూడ అంజన్ గారు, మండే సత్యం గారు, జయరాజ్ గారు, ఇంకా ఎందరో మహానుభావులు రాయించుకొచ్చా. అయితే మీరు నమ్మండి, ఒరే రిక్షా సినిమా మా గురువు గారు చేస్తున్నప్పుడు, నేను హీరో యాక్ట్ చేస్తున్నప్పుడు అందులో నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తం నా రిక్షకు పెట్రోలు, నా రక్తం రక్తంతో నడుపుతాను రిక్షాను.
ఉన్నప్పుడు పంచుకోవడానికి ఫైట్ చేయాలి. ఇప్పుడు చేయకపోతే మహత్వం సాధించుకోవాలని మహానుభావులు గద్దారు. మళ్ళా మంత్రులకి సమాజం పనిచేయాలి. మళ్ళా గద్దారు కేవలం ప్రేమ చెప్పడం కాదు, ఇలాగ రాస్తూ వస్తుంది గద్దారు. ఆ సినిమాలో ఒక గొప్ప పాటను రాసి ప్రపంచపరంగా గద్దరు అంటే ఇంత మహాకళ ఉద్యమపాట కాదు, ఇంత గొప్ప రాస్తాడా అనిపించుకోడు చేసిన సినిమా ఒరేషలాయి మహానుభావుడు పాట. మల్ల తీగకు పందిరి బోలే మస్క చీకటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా రుణం తీర్చుకుంటనే చెల్లమ్మా నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా రుణం తీర్చుకుంటనే చెల్లమ్మా. కానీ నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా వెళ్ళిపోయింది. ఏ మహాకవి ఈ పాట విని మహానుభావుడు మహాదిగ్దర్శకుడు కె విశ్వనాథ్ గారు మా నారాయణమూర్తి గద్దరం అంటే విప్లవ పాట రాస్తున్నాం. కానీ ఆ మల్లెత్తుకు 10 రోజుల పాట ఏంటి, నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమని పాయం పెట్టి ఏ మహాకవయ్యా అని గజల్ నన్నే వచ్చింది తీసుకోవాలా. అలాగే పుట్టారు. ఏం పాటలు, ఏం మహానుభావుడు. ఆయన ఏ పాట చెప్పిన సమాజం కోసం, దేశం కోసం, ఇష్యూస్ కోసం అన్నింటి నుంచి ఆగి మనం ఫైట్ చేయాలి, మన హక్కు పట్టుకుని ఫైట్ చేయాలి అని చెప్పి ఒక కొనసాగు పుట్టుకున్న మహానుభావుడు దట్ ఇస్ గద్దర్. భారతదేశం సకల సంపదల కన్న దేశంలో ఈ మూల సంపద ఈ మూల చెందాలి అని పొడుగు పలికిన వర్గాల కోసమా, ఆదివాసుల కోసమా, దళితుల కోసమా, మైనారిటీస్ కోసమా, పేదవాళ్ళ కోసమా ప్రతి పార్టీలే కాదు, మన రైతు మనకు ఉంది, రాజ్యాంగ హక్కులను సాధించాలి, పోరాలి అని చెప్పిన మహానుభావుడు గద్దర్. అలాంటి గద్దరన్న ఇంత మహాభాగ్యకారు గురించి నిజంగా మా తెలుగు సంస్థ పరిశ్రమలో ఆయన కేవలం ఒక ప్రజా కళాకారుడు అంటే కేవలం కొద్దిమందికి పరిమితం కాదు, ఒక సినిమాకి కాదు, ఇదే అక్టోపస్ అన్ని రంగాల్లో మహా గొప్ప కళాకారుడు, ప్రజా భాగ్యకారుడు. ఆయన సేవలను గుర్తించి గౌరవించి తెలంగాణ ప్రభుత్వం 14 ఏళ్ల నుంచి మా సినిమా చూసిన నంది అవార్డులుగా రేవంత్ రెడ్డి గారి సంవత్సరం ఇప్పించి దానికి నంది అవార్డు కాకుండా గద్దర్ అవార్డు ప్రకటించేందుకు తెలంగాణ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి, ప్రదీప్ కుమార్ గారికి, కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం మేము సెలవు చేస్తున్నాం. అంత గవర్నమెంట్ చేస్తున్నాం. బికాజ్ ఈ యూనివర్స్ అందుకే కేవలం ప్రజలకి ఇక్కడ సినిమాలు కూడా అన్నిటి కూడా ఇక్కడ అక్కడ అస్సాంలో ఉపేన్ హజారిక గొప్ప సింగర్ ఉన్నాడు, మహానుభావుడు, గ్రేటెస్ట్ సింగర్, లిరికిస్ట్, భారతరత్న ఉపేన్ హజారిక, ప్రజా కళాకారు, ప్రజా వాద్యకారైనా అక్కడే ఎంత గౌరవిస్తారంటే అస్సాంలో ప్రభుత్వ కార్యాలయంలో మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు ఉపేన్ హజారిక అంత విస్మరిస్తారు. ఉపేన్ హజారిక అలాగే మళ్ళా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ పేరు చెప్పి ఈ సినిమా పరిశ్రమలో ఈ అవార్డ్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ రీసెంట్ గా అవార్డు వచ్చినప్పుడు నేను రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశాను. ఆ అవార్డులో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మలో నంది అవార్డ్స్ అన్నప్పుడు నందీశ్వర బొమ్మ ఉంటుందండి, అలాగే దయించి ఈ అవార్డు ఇస్తున్నప్పుడు అవార్డులో ఆ రౌండింగ్ లో గద్దర్ను ఫేస్ అయ్యేది అని నేను విజ్ఞప్తి చేశాను రేవంత్ రెడ్డి గారు. అప్పుడే గద్దర్ను తెలంగాణ అవార్డ్స్ బాగా తెలిసేది. ఆయన నా విజ్ఞప్తి విన్నారు, తప్పకుండా చేస్తాం, ఆలోచిస్తామని చెప్పాడు. ఆ రకంగా వచ్చే సంవత్సరం నంది అవార్డులో ఆ రౌండ్ లో గద్దర్ను బొమ్మేసి గద్దర్ను తెలంగాణ అవార్డ్ అని ఇస్తే నిజంగా హ్యాపీ అండి. ఆ పని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్స్ అలాట్ అండి. మిత్రులారా,
గద్దరన్న గురించి చాలా మంది మహానుభావులు మాట్లాడుతున్నారండి. ఆయన ఒక విషయం చెప్పాలండి, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కాన్ఫిడెంట్ మార్క్స్. అంత గొప్ప మానవీయ కోణంలో మంచి మనిషి గద్దర్. ఒక చిన్నపిల్లాడు ఎక్కడ సంస్కారం ఉంటాడు, అందరితో ఎక్స్ప్రెషన్ పంచుకుంటాడు. తమ్మి అంటాడు, మూర్తి అంటాడు, మొత్తం ఒకటా రెండా మొత్తం ఏమని అనుకోండి. ఆయన పంచే ఆప్యాయతకి అనురాగానికి సెల్యూట్ చేస్తాయంతో నాకు అనుబంధానికి గుర్తించుకుంటూ ఆ మహానుభావుడు చాలా గొప్పవాడండి. ఎంత గొప్పవాడంటే తెలంగాణ ఉద్యమం ఆయన ప్రియ గోడంతో మీకు తెలుసు. ఆయన ప్రాణం కూడా పోయే రచించింది ఆ ఉద్యమం సపోర్ట్ చేసినందుకు. కానీ ప్రజల ఆశీస్సుతో, భగవంతుని ఆశీస్సుతో మృత్యుంజయ తెలంగాణ సమగ్ర ప్రయత్నించాడు. పాడేలాగా దగ్గిస్తారు పొడుస్తున్న పొత్తు మీద పోరు తెలంగాణ మా ప్రియ తెలంగాణ మా పొరబడే. That is Gaddar. What a great contributor to the society, the nation, and each and everybody, everything. Salute to Gaddar. Thanks a lot, Andy.